have the completing and management of standard glass shining technology. So just to give you a brief about the issue, the price per share is literally I purchased 100 rupees bag and I started my business. And I asked the mechanical seal, can I do repair mechanical seal? But they said mechanical seal all are who are manufacturing MNCs only, you can't do mechanical seal. Then I requested, can you give old seals? I will do repair. First shot I got 32,000 cash. This is all I am explaining to you. Last 23 years I never seen that. Some abstraction came in my life, but money is not required. If you want serious on business, you have thoughts, unique thoughts, you have honest with client. Without money you can grow. I'm here to take you through about the financial performance of the company for the last 3 years. Our company has reported 240 crore in FY 2022 and it has increased to 543 crore in FY 24, thereby achieved the 2 years CAGR of 50%. నా పేరు నాగేశ్వరరావు కందుల అండ్ మేనేజింగ్ డైరెక్టర్ స్టాండర్డ్ గ్లాస్. మా కంపెనీ ఐపీఓకి వస్తుంది రేపు 6th to 8th ఓపెనింగ్ డేట్స్, 6th, 7th, 8th. అండ్ ప్రైస్ బ్యాండ్ ఈజ్ 132 రూపీస్ టు 140 రూపీస్. ఐపీఓకి వెళ్ళటానికి రీజన్ ఏంటంటే యాక్చువల్గా మేము మా షేర్ హోల్డర్లకి వెల్త్ క్రియేట్ చేయాలనేది నా ప్రైమ్ ఆబ్జెక్ట్. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ కమింగ్ విత్ ఐపీఓ. నెక్స్ట్ కమింగ్ 10 years కంపెనీ ఈజ్ గోయింగ్ టు హ్యూజ్ గ్రోత్. మా ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్లు కానీ న్యూ షేర్ హోల్డర్స్ కానీ వీఆర్ గోయింగ్ టు క్రియేట్, మేము హెల్త్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో నేను పబ్లిక్ ఇష్యూకి వస్తున్నాను. బిజినెస్ లాస్ట్ 5 years అవర్ గ్రోత్ ఈజ్ year 25%. కమింగ్ ఫ్యూచర్ ఆల్సో మనం అలానే మెయింటైన్ చేయాలని అనుకుంటున్నాం. 25% గ్రోత్. క్లయింట్స్ ఆల్ టాప్ క్లయింట్స్, సన్ ఫార్మా, సిప్లా, హెట్రో, అరబిందో, లారెస్ ల్యాబ్స్, నాట్కో, ఆల్ ఫార్మా కంపెనీస్ ఆర్ మై క్లయింట్స్. కంప్లీట్గా ఏదైతే మీరు ట్యాబ్లెట్కి బిఫోర్ రా మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఏపీఐ, ఇంటర్మీడియట్స్, బేసిక్ డ్రగ్స్, అవి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. కెమికల్ కూడా ఫైన్ కెమికల్స్, సిడిఎంఏ బిజినెస్కి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా, బేసిక్ కెమికల్స్కి, ఏపీఐకి సంబంధించిన మిషనరీ అంతా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. ఇది లాస్ట్ గ్రోత్ ఈజ్ మాకు ఇండస్ట్రీ కొంచెం స్ట్రెస్లో ఉంది కానీ వీఆర్ గ్రోయింగ్ year 25%. చైనా ఇవాళ ప్రొడ్యూస్ చేస్తుంది వరల్డ్ రిక్వైర్మెంట్కి 62-64%. మనం ప్రొడ్యూస్ చేస్తుంది ఓన్లీ 4-5%. ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ పాలసీలు చేంజ్ చేస్తుంది కాబట్టి, యూరప్ పాలసీలు చేంజ్ చేస్తుంది కాబట్టి మేము బయోటెక్నాలజీ డివిజన్ కూడా స్టార్ట్ చేశాము. ఒక 5 million ఓమన్లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాము. అలానే ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకుంటే మన ఇండస్ట్రీ కూడా 5% to 12% గ్రో అవబోతుంది. మా దగ్గర బిగ్ ప్రొడక్ట్ బాస్కెట్ ఉంది కాబట్టి, బిగ్ పై ఉంది కాబట్టి మేము ఆపర్చునిటీని యూజ్ చేసుకోబోతున్నాం. మొత్తం ప్లాంట్స్ అన్నీ మాకు ఉండే హైదరాబాద్లోనే ఉండే, ఆల్ 9 plants ఉండే. 10th plant మేము కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం. విత్ ఇన్ 15 months గోయింగ్ టు మేము కంప్లీట్ చేయబోతున్నాం. 3 lakh square feet కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నాం. 130 crores మేము ప్లాన్ టు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం. ఆ 10th facility కంప్లీట్ అయిన తర్వాత పెట్రోకెమికల్స్, ఫుడ్, బెవరేజెస్లో కూడా ఎంటర్ అవ్వాలనుకుంటున్నాం. ప్రజెంట్ 1000 employees ఉన్నారు. 500 పర్మనెంట్ అండ్ 500 కాంట్రాక్ట్.